హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందు వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ చూడండి ఫ్రెండ్స్, వాకిట్లో అయితే మంచిగా ముగ్గు పెట్టేశాను. మెలికల ముగ్గు ఫ్రెండ్స్. నాకు మెలికల ముగ్గులన్నా డిజైన్స్ అన్నా చాలా ఇష్టం ఫ్రెండ్స్. సో ఈరోజు వచ్చేసి ఇలా 5 చుక్కలు 3 వరుసలు పెట్టేసి 3 వచ్చేంత వరకు పెట్టేసి ముగ్గు అయితే వేసేసాను ఫ్రెండ్స్. ఎలా ఉంది ఫ్రెండ్స్? నా ముగ్గు కనుక నచ్చితే ఒక చిన్న లైక్ అండ్ ఫ్రెండ్స్. ప్రతిరోజు కనుక మనము ముంగిట్లో ముగ్గు పెట్టుకుంటే ఆ కళనే వేరే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంటికి లక్షణంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. వాకిట్లో కదా చూడండి, చాలా అందంగా అయితే ముగ్గు వేసేసుకున్నాను. ఇంక ఇక్కడ పిల్లలకైతే మార్నింగ్ స్కూల్ కాబట్టి ఇంకా వేడి నీళ్ళు అయితే పెట్టేశాను ఫ్రెండ్స్. ఇంకా మంచిగా అయితే ఇక్కడ తోడేస్తున్నాను అనమాట. మా బాబుకు తోడేస్తే మా బాబు స్నానానికి వెళ్ళిపోతాడు. సో నా డైలీ రొటీన్ అయితే ఇలాగే ఉంటుంది ఫ్రెండ్స్. ప్రతిరోజు లేవడం, కసు ఊడ్చడం, గిట్ల ముగ్గు పెట్టుకోవడం, పిల్లలకి స్నానాలకి నీళ్లు పెట్టడం, తర్వాత టిఫిన్ చేయడం, ఇలానే కదా ఫ్రెండ్స్ ప్రతిరోజు మన డైలీ వర్క్ అయితే. ప్రతి ఇంటి ఇల్లాలకి ఇదే పనులే ఉంటాయి ఫ్రెండ్స్. ఇంతకంటే వేరే ఉంటాయని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంకా కొంతమంది అయితే హౌస్ వైఫ్గా ఉంటూనే మళ్ళీ బయట వెళ్ళి జాబ్ చేస్తూ కూడా ఉంటారు. సో మనం జాబు అలాంటివి ఏమీ లేవు కాబట్టి ఇంట్లోనే పెద్ద వర్క్ ఫ్రెండ్స్ ఇది. ఎందుకంటే ఇంక ఇంట్లోనే ఉంటాం కాబట్టి ప్రతి క్షణం ప్రతి పూట ఇల్లు నీట్గా పెట్టుకోవాలి, శుభ్రంగా ఉంచుకోవాలి. ఎవరైనా వచ్చి మన ఇల్లు చూసినా కూడా చాలా నీట్గా పెట్టుకున్నారు అనుకోవాలి అని అయితే ఖచ్చితంగా ఉంటుంది ఫ్రెండ్స్ ప్రతి ఆడవాళ్ళకి కదా. కాబట్టి ఏ క్షణం మనకి ఖాళీగా ఉన్నా కూడా ఆ టైంలోనే మనము ఇంటిని శుభ్రం చేసుకోవడం కానీ, కసూట్ చేసుకోవడం, మాపు పెట్టేసుకోవడము, అలాగే ఇలా దిండు కవర్లు మార్చుకోవడం, ఎప్పటికప్పుడు నీట్గా కొత్తగా కనిపించాలని తాపత్రయపడుతూ ఉంటాం ఫ్రెండ్స్ ప్రతి ఆడవాళ్ళు కదా. నాతో కనుక మీరు ఏకీభవిస్తారా ఫ్రెండ్స్? ఏకీభవిస్తే కనుక ఖచ్చితంగా అవును సిస్టర్ అని అయితే కామెంట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇంక ఇక్కడైతే మొత్తం కసు అయితే ఊడ్చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ మంచం వచ్చేసి కింద అస్సలు దూరలేం ఫ్రెండ్స్. ఇంకా అందరిని కాటికి కొడతానమాట. ఇంకా మా పాప అలా ఇంటి దగ్గర ఉన్నప్పుడు మా పాపను దూరిస్తాను ఫ్రెండ్స్. చిన్నగా ఉంది మా పాప, సన్నగా బాగా స్మార్ట్గా ఉందనమాట. సో మా పాపనైతే మంచం కిందకి దూరం మానేసి దూరించి మంచిగా పొరుకుతానైతే ఇట్లా ముందుకి దొబ్బేసి కసం అంతా ఇచ్చేస్తుంది అనమాట. మనమైతే దూరలేం ఫ్రెండ్స్. చూశారు కదా ఎంత కిందకు ఉంటుందో మంచము. సో నాకు చెయ్యి అందిన కాటి వరకు అయితే ఊడ్చేస్తాను ఫ్రెండ్స్. ఇంకా అందనిది అయితే ఇంక ఖచ్చితంగా పాప అయితే దూరేస్తుంది అనమాట. ఇంకా కొన్ని రోజులు పోతే పాప కూడా పెద్దగా అయిపోతే పాప కూడా మంచం కింద అయితే దూరలేదు ఫ్రెండ్స్. సో కాబట్టి ఇలా ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి, ఇంకా వాషింగ్ మిషన్ వెనక కానీ సూట్ చేసుకోవడము, ఎప్పటికప్పుడు ఫ్రెండ్స్ నీట్గా చేసుకోవడం, ఏదైనా దుమ్ము ఉంటే అలాగే పొరకతా అనుకోవడం, ఇలా అనుకుంటూ కనుక ఉన్నామనుకోండి మంచిగా మనం ఇంటిని చాలా నీట్గా అయితే మెయింటైన్ చేయొచ్చు ఫ్రెండ్స్. కాబట్టి ఎప్పుడు దుమ్ము కొట్టేటప్పుడే అన్నీ చేసుకోవాలంటే కనుక చాలా డస్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఇల్లు అయితే. సో ఇక్కడ చూడండి, ఆ టీవీ ముందు కూడా చాలా ఉంది ఫ్రెండ్స్, డస్ట్ దుమ్ము చాలా ఉందన్నమాట. ఇది ఈరోజే క్లీన్ చేద్దామని అయితే ఉన్నాను. చేసిన తర్వాత ఎలా ఉంటుందో కూడా మీకు ఈ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్ ఎప్పుడైనా. చూడండి, ఈరోజు అయితే ఇంక పని అంతా చేయాలని ఉన్నాను ఫ్రెండ్స్. ఇంతకుముందు అయితే ఎంట్రన్స్ ఏరియాలో కూడా క్లీన్ చేసేసుకున్నాను. సో ఇంకా అది కూడా వీడియో అయితే అప్లోడ్ చేయలేదు. సో నేను ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి అనమాట ఫ్రెండ్స్. ఖాళీగా మంచిగా రిలాక్స్గా ఉన్నాను, ఇంకా తొందర పని అయిపోయింది అనుకుంటే కనుక పిల్లలు వచ్చేసరికి క్లీన్ చేసేసుకుంటాను ఫ్రెండ్స్. పిల్లలు 12:30కి వస్తారు కదా, ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయి వాళ్ళు వచ్చి 9కి తిని వెళ్ళిపోతారు ఫ్రెండ్స్. 9కి టిఫిన్ చేసేసి బ్రేక్ఫాస్ట్ వెళ్ళిపోయిన తర్వాత నేనేం చేస్తానంటే ఇంకేం పని ఉండదు కదా ఫ్రెండ్స్. ఇంకా అప్పటి నుంచి బ్రేక్ఫాస్ట్ అయితే అక్కడికి అయిపోయింది. లంచ్కి 11:30కి అలా పెట్టొచ్చు వంట అనేసి ఉంటుంది. కాబట్టి ఆ 11:30 వరకు అంటే 9 to 11:30 వరకు ఏం చేద్దాం అనేసి అయితే ఇక్కడ ఈ ఎంట్రన్స్ ఏరియా క్లీన్ చేసేసాను. ఒకరోజు అంతా నేను అంత టేబుల్ క్లీన్గా, అంత చెప్పుల స్టాండ్లో అంత డస్ట్ ఉంటే అంతా ఫ్రెండ్స్ నీట్గా చేసేసి పెట్టుకున్నాను అనమాట. సో చాలా బాగుంది ఫ్రెండ్స్, నీట్గా అయితే ఉండిపోయింది అనమాట. ఇంకా సో అవి కూడా వీడియోస్ అయితే అతి త్వరలోనే అప్లోడ్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. నేను చేసుకునే పనులు మీకు మోటివేషన్గా ఉంటే కనుక మీరు కూడా నా అలాగే వీలైనప్పుడు అంతా ఇల్లుని శుభ్రం చేసుకోవడం అలా చేయండి ఫ్రెండ్స్. ఏం పర్లేదు ఫ్రెండ్స్, నేను కూడా ఎంతోమంది యూట్యూబర్ని అక్కల్ని వాళ్ళు మోటివేషన్గా అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. చాలామంది మంచిగా ఇల్లుని మెయింటైన్ చేయడం. సో మనం కూడా అలా ఉండాలి ఫ్రెండ్స్. చాలా ఓపిక్గా అయితే మనం ఇల్లుని మెయింటైన్ చేయాలన్నమాట. సో ఏదో ఒకరు ఎవరో ఒకరు ఇన్స్పిరేషన్గా ఉండాలి కదా ఫ్రెండ్స్. ఖచ్చితంగా అయితే మనకు కూడా మనం చేసుకునే పనుల్లోనైతే అరే నేను ఈ వంట చేసేద్దాం, ఇలా చేసి పెడదాం, అలా అయితే ఖచ్చితంగా ఉంటుంది ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి. సో ఇంక ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నా చిరకాల కోరిక అనమాట ఐరన్ పెనము పెట్టేశాను. సో బాగా వస్తున్నాయి ఫ్రెండ్స్. ఇంకా చాలాసార్లు వేసేసాను కాబట్టి దోశలు బాగా పెనం నల్లగా అయిపోయింది చూడండి ఫ్రెండ్స్, బ్లాక్గా అయిపోయింది అనమాట ఐరన్. ఇంకా టిష్యూ పేపర్తో అయితే ఫస్ట్ క్లీన్ చేసేసుకున్నాను ఫ్రెండ్స్. ఏం లేదు, నీట్గా కడిగి పెట్టేశాను ఆల్రెడీ. సో కొంచెం హీట్ అయిన తర్వాత ఇంకా టిష్యూ పేపర్ అయితే తీసేసుకొని మంచిగా తుడిచేసి ఆ తర్వాత పెనం ఇంకా హీట్ ఎక్కిందా లేదని ఒకసారి చూసుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఇది ఐరన్ పెనం కాబట్టి ఖచ్చితంగా మనము ఇట్లా ఉల్లిగడ్డ తీసుకొని ఆయిల్ అప్లై చేస్తూనే వేసుకోవాలి ఫ్రెండ్స్. నాన్ స్టిక్ పెనంలాగా ఆయిల్ లేకపోయినా వేయడము అవి లేస్తాయి. ఎందుకంటే అది నాన్ స్టిక్ కదా ఫ్రెండ్స్, పూత పోస్తుంటారు పెనం పైన. సో కాబట్టి దానికి ఆయిల్ అవసరం లేదు, ఏం అవసరం లేదు ఫ్రెండ్స్.
డైరెక్ట్గా వేసేసి తీసేసామనుకోండి దోశలు వచ్చేస్తాయి. కానీ ఐరన్ పెనమే ఫ్రెండ్స్. ఒకసారి చూద్దామని ట్రై కూడా చేశాను ఫ్రెండ్స్. నేను ఒక దోశనైతే ఇంతకుముందు ఐరన్ పెనం పైన ఆయిల్ అప్లై చేయకుండా వేసాననమాట, వస్తుందేమో. అతుక్కోపోయింది ఫ్రెండ్స్, అతుక్కోపోయి మాడిపోయింది. నేను తీసేసరికి బాగా మాడిపోయింది దోశ. అరే ఇదేంద్రో ఇది సూట్ కాదు, మొత్తానికి ఆయిల్ అప్లై చేయాలి. అది ఉల్లిగడ్డతో అప్లై చేస్తే ఇంకా బాగా పెనం అలా రుద్ది ఎందుకంటే ఉల్లిగడ్డ వేగుతూ ఉంటుంది కదా ఫ్రెండ్స్ పెనం పైన. సో అలా వేగి ఆయిల్ ఉల్లిగడ్డ ఇలా వేగి ఏమవుతుందంటే అది చాలా బాగా తయారవుతుంది ఫ్రెండ్స్ పెనం అయితే. ఇంకా ఏదే రఫ్గా అయితే ఉండదు, స్మూత్గా అయిపోయి ఆయిల్ లాగే కనిపిస్తూ పెనము. ఇంకా మనం దోశ వేసిన వెంటనే లేవడం ఇలా ఉంటుందన్నమాట. సో మనం తెచ్చుకున్న పెనాన్ని కూడా వాడుకునేది కూడా ఒక ప్రాసెస్ ఉంటుంది ఫ్రెండ్స్. డైరెక్ట్గా అలా వేయడం అలా చేయడం కూడా రాదనమాట. ఈ వ్లాగ్ వచ్చేసి కంటిన్యూ వ్లాగ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే నేను మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఇంకా పిల్లలు ఇక్కడ టిఫిన్ చేసే వరకు అయితే ఈ వ్లాగ్లో ఉంటుంది. నెక్స్ట్ వ్లాగ్లోనైతే పిల్లలు స్కూల్ నుంచి వచ్చి టిఫిన్ చేశారా, నేను తిన్నానా, దోశలు ఎలా ఉన్నాయి, ఇలా ఇంకా నేను ఏమేమి పనులు చేసుకున్నాను అలా అయితే కంటిన్యూగా ఉంటుందన్నమాట. సో ఈ వ్లాగ్ తర్వాత ఇంకొక వ్లాగ్ కూడా వస్తుంది. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి దోశలు అలా వచ్చాయనుకోండి, చాలా హ్యాపీ కదా ఫ్రెండ్స్ మనకైతే. ఎందుకంటే దోశ పిండి ఎంతో కష్టపడి బాగా మిక్సీకి వేసేసుకొని నైట్ అంతా ప్రిపరేషన్ చేసి పెట్టుకుంటాం కదా. ఎర్లీ మార్నింగ్ దోశలు వేసేటప్పుడు చాలా బాగా వచ్చాయనుకోండి, ఇంకా అంతకంటే హ్యాపీనెస్ ఏముండదు ఫ్రెండ్స్. సో నాకైతే ఇక్కడ చాలా హ్యాపీ అనమాట. దోశలు బాగా వచ్చేస్తున్నాయి అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇంక ఇక్కడైతే మంచిగా ఉల్లిగడ్డతోన పెనమంతా అప్లై చేసేసాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ పెనం ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్, బ్లాక్గా ఉంది కదా, చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్ నాకు పెనం అయితే. ఇంక ఇక్కడ చూడండి దోశలు వేసేస్తున్నాను ఒక్కొక్కటిగా అయితే. ఇంకా అందరికీ కావాలి కాబట్టి దోశలు మా బాబుకి పాపకి నాకు. సో బాబుకి ఒక 3 అనుకున్నా, నాకు ఒక 3 అనుకున్నా, మా పాపకు ఒక 2 అనుకున్నా, 6, 7, 8 దోశలు కావాలి ఫ్రెండ్స్. సో ఇంకా అన్నీ వేసేస్తానమాట. వాళ్ళు వచ్చిన తర్వాత 9కి వస్తారు కాబట్టి 9కే మా బాబు మా పాప నేను అయితే తింటాం ఫ్రెండ్స్ టిఫిన్. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ దోశలు అనమాట ఒక్కొక్కటిగా అయితే వేసేస్తున్నాను. చూడు చాలా పల్చగా బాగా దోశలు బొక్కలుగా రావాలి ఫ్రెండ్స్ పిండి. అలా కాకుండా కూడా ఒక్కొక్కసారి గట్టిగా స్మూత్గా అసలు గ్యాప్ లేకుండా హోల్స్ లేకుండా దోశలు అలా వస్తాయి ఫ్రెండ్స్. అలా వస్తే కనుక ఏం బాగుండవు ఫ్రెండ్స్. కాబట్టి మన పిండి కూడా బాగుండాలి ఫ్రెండ్స్, అసలు చెడిపోకుండా. ఫ్రిడ్జ్లో ఎక్కువ రోజులు ఉన్నా కూడా దోశల తర్వాత బొక్కలుగా అయితే రావు ఫ్రెండ్స్. కాబట్టి ఒక 1 or 2 లేకుంటే 3 డేస్కి అంతా అయిపోగొట్టుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రిడ్జ్లో పిండి. అప్పుడైతే దోశలు చాలా బాగా వచ్చేస్తాయి అనమాట. ఇక్కడ చూడండి పెనం ఎంత వెడల్పు ఉందో అంత వెడల్పు అయితే దోశలు వేసేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంట్లో దోశలు అనుకోండి ఫ్రెండ్స్ మంచిగా తింటాం ఫ్రెండ్స్ టిఫిన్. అదే బయట దోశలు అనుకోండి ఒక్కటికి మించి ఎక్కువ తినలేం ఫ్రెండ్స్. మా బాబు అదే అన్నాడు అనమాట, వచ్చి తినిపోయిన తర్వాత అదే చెప్పాడు, మమ్మీ చాలా బాగుంటాయి మమ్మీ నువ్వు వేసే దోశలు చట్నీ ఇంట్లోన ఇంకా తినాలనిపిస్తుంది. మా పాప అయితే ఇంకా తినాలనిపిస్తుంది మమ్మీ అనింది ఫ్రెండ్స్. అలా ఉంటుందన్నమాట. సో మనం ఇంట్లోనే మంచిగా టిఫిన్స్ చేసుకొని తింటే మనకు కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే బయట అస్సలు వాళ్ళు మనం వేసినట్టు మంచిగా ఉద్దిబ్యాలు వేసేసి అన్నం వేసేసి శుభ్రంగా ఒక 2-3 టైమ్స్ కడిగేసి ఇలా చేస్తారని గ్యారంటీ ఏముంది ఫ్రెండ్స్. దోశలు కదా తప్పదు ఫ్రెండ్స్, ఎక్కడైనా బయటకు వెళ్ళినప్పుడైతే తప్పదు తింటాం. అది ఇంకా అప్పుడు దేవుడే కాపాడతాడు అనమాట మనల్ని. సో ఎప్పుడో ఒకసారి బయటికి వెళ్ళినప్పుడు ఇంకా మనం టిఫిన్లు అవన్నీ అంట తీసుకోపోలేము కాబట్టి ఏదైనా పైన వెళ్ళినప్పుడు తినొచ్చు ఫ్రెండ్స్ అలా. కానీ ఇంట్లో ఉన్నామనుకోండి మంచిగా ఇంట్లో చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి గట్టి చట్నీలకైతే మంచిగా హీట్ వాటర్ అనమాట, వాటర్ వేడి చేశాను. వేడి వాటర్ని అయితే ఇంకా చట్నీలకైతే కలిపేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఎందుకంటే గట్టిగా మేమైతే అస్సలు ఎవరు తినాం ఫ్రెండ్స్ ఇంట్లోన. సో మంచిగా నీళ్ళుగా ఉండాలి, అంత మందం కాదు అంత నీళ్ళుగా కాదు ఫ్రెండ్స్. కరెక్ట్ ఇలా దోశ డిప్ చేస్తే దోశకైతే చట్నీ పట్టుకోవాలి అలా ఉంటుందన్నమాట చట్నీ. సో ఇలా చేసేసుకొని మంచిగా అద్దుకొని తిన్నామనుకోండి, ఆహా ఏమి రుచి అని అనకుండా ఉండలేం కదా ఫ్రెండ్స్. ఎందుకంటే దోశలు ఫ్రెండ్స్ మన మంచి స్పెషల్ అనమాట వంటకం. ప్రతి ఇంట్లో ప్రతి మార్నింగ్ ఏముంది టిఫిన్ అంటే దోశ చేసుకున్నాం, ఇడ్లీ చేసుకున్నాం, ఇవే మాటలే ఉంటాయి ఫ్రెండ్స్ ఖచ్చితంగా. కాబట్టి ఇంకా ఈరోజైతే ఇక్కడికి ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే. నెక్స్ట్ వ్లాగ్ కంటిన్యూగా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. ఓకేనా, ఉంటా ఫ్రెండ్స్.